మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణపై సిద్దిపేట బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కొట్టేసిన కేసును విచారణ పేరుతో పిలవడం ఏంటని కూడా మండిపడ్డారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. విచారణ పేరుతో పోలీసులు చేస్తున్న తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్ విచారణ పేరుతో పాలనను గాలి కొదిలేసి పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో ప్రభుత్వం నడిపిస్తున్న స్థానిక నేతలు అంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లాకు చెందిన స్థానిక నేతలతో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, హరీష్ రావుకు సీట్ నోటీసులు ఇవ్వడాన్ని మీరు ఎట్లా చూస్తారు? నిన్నటి సృజన్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి గారి స్కామ్ బట్టబయలైంది. దానికి ప్రతిగా సాయంత్రం కల్లా నోటీసులు వచ్చినాయి. జనరల్గా రాజకీయాలలో ఒక విమర్శ చేస్తే ఇది తప్పు అని చెప్పడానికి, ప్రతి విమర్శ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రులు రావాలి. వాళ్ళకి ఎటువంటి సమాధానం లేదు కాబట్టి వాళ్లకు పోలీస్ అధికారాన్ని ఉపయోగించి అది కూడా చట్టాన్ని ఉల్లంఘించి నోటీస్ ఇచ్చారు. రాహుల్ గాంధీ వాళ్ళ అగ్రనేతనేమో రాహుల్ గాంధీ గారు ఎప్పుడు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరుగుతారు. కానీ వాళ్ళు ఇచ్చిన నోటీసే రాజ్యాంగానికి విరుద్ధం. ఆల్రెడీ హైకోర్టులో సుప్రీంకోర్టులో ఏదైతే కేసు మెన్షన్ చేసిరో ఆ కేసును కూడా ఆ ఎఫ్ఐఆర్ను మెన్షన్ చేస్తూ హైకోర్టు సుప్రీంకోర్టు కొట్టేసిన కేసులో మళ్ళీ తిరిగి విచారణ అంటూ మళ్ళీ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్లో కూడా ఇచ్చేంద్రే ఆ 160 నోటీస్ ఇచ్చేసి దాంట్లో వివిధ సెక్షన్లు మెన్షన్ చేసారు. మీరు పబ్లిక్ సర్వెంట్గా ఉండి మీరు లాను వయలేట్ చేసిండ్రు, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసిర్రు, అన్ని పనికి మాలిన సంబంధం లేని ఆరోపణలతో నోటీస్ ఇచ్చారు. ఈ కాంగ్రెస్ అంటేనే కథం కాంగ్రెస్. చాలామంది రైతులు కూడా చెప్పారు కాకి కన్నా పెత్తనం ఇవ్వాలి కానీ కాంగ్రెస్కు పెత్తనం ఇవ్వద్దని చెప్పినట్టుగా నిజంగానే వాళ్లకు మూర్ఖత్వము, చట్టం మీద అవగాహన లేదు, పరిపాలన మీద అవగాహన లేదు. ఎక్కడ ప్రజలు మళ్ళీ 6 గ్యారంటీలు అడుగుతారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి ఇంటిలో మహాలక్ష్మి 2500 కోసం ఎక్కడ చేయడం కోసమే ఈ నోటీస్ ఇచ్చిండ్రు. ఏది ఏమైనా ఒక విషయంలో మేము రేవంత్ రెడ్డి గారి కృతజ్ఞతలు చెప్తున్నాం. హరీష్ రావు లాంటి జనాదరణ కలిగిన నాయకునికి అక్రమంగా నోటీసులు ఇస్తే ఇంకో తెలంగాణ బగ్గుమంటదన్న విషయాన్ని తెలంగాణ మళ్ళొక్కసారి రుజువు చేసింది. మమ్మల్ని అందరినీ యునైట్ చేసినందుకు అప్పుడు తెలంగాణ ఉద్యమానికి లగడపాటి ఎట్లా సహకరించిండో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రజలు అందరూ కూడా యునైట్ కావడానికి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని మేము భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి కొత్తగా కట్టింది లేదు, కట్టిన వాటిని కూల్చుడు తప్ప, ప్రజల్ని ముంచుడు తప్ప. కాబట్టి ఇవన్నీ డైవర్షన్ చేసి మున్సిపల్ ఎన్నికలలో ఆయన ఏదో పెద్దగా పుడింగే లెక్క బిల్డప్లు ఇద్దాం అనుకుంటున్నాడు. మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికలలో పార్టీ గుర్తు కాకపోయినా కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి కేసీఆర్ గారి బొమ్మ పెట్టుకొని పోయినందుకే ప్రజలు మొత్తము 44,000కు పైగా గ్రామాలలో సర్పంచులను గెలిపించడం జరిగింది. ఇప్పుడు జరగబోయే ఎన్నికలలో కారు గుర్తుంటుంది. కారు స్పీడ్ ఎట్లా ఉంటుందో రేవంత్ రెడ్డికి బాగా రుచి చూసింది. కాబట్టి ఈ దెబ్బని తట్టుకోవాలంటే ప్రజల్ని కంప్లీట్గా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తము మున్సిపల్ ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. దీన్ని డైవర్షన్ చేయాలి. పార్టీ క్యాడర్ని మొత్తం ఇటువైపు హైదరాబాద్లో తీసుకొచ్చి పెడితే ఆయన ఎక్కడికక్కడ మాయమాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని జైన్ చేసుకుందామని చూస్తున్నాడు. కానీ వాళ్ళు ఎవరు సిద్ధంగా లేరు. కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికలలో భారీ ఎత్తున భారీ మెజార్టీతోటి ఎక్కువ స్థానాలు కూడా కైవసం చేసుకోవడానికి పార్టీ నాయకత్వం మొత్తం సిద్ధంగా ఉన్నది. సిద్దిపేటకు చెందిన స్థానిక నాయకులు వారితో చెప్పండి, సీట్ విచారాన్ని మీరు ఎలా చూస్తారు? సిట్ విచారణ అనేది కంప్లీట్లీ రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే మేము దీన్ని యువజన విభాగం పక్షాన మేము దీన్ని చూస్తున్నాము. మరీ ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇవ్వడానికి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఎట్లాగో ఓట్లు పడే పరిస్థితి లేదు. వాళ్ళు ఇప్పుడు పార్టీ గుర్తు మీద గెలవాలి. పార్టీ గుర్తు అంటే వాళ్ళు మహిళల దగ్గరికి పోతే మా మహాలక్ష్మి ఏమైంది, 2,500 రూపాయలు ఏమైనా వాళ్ళు అడుగుతారు. వృద్ధుల దగ్గర పోతే మా పెన్షన్ ఏమైందని చెప్పేసి అడుగుతారు. విద్యార్థుల దగ్గర పోతే మా స్కూటీలు ఏమైనాయి, మా స్కాలర్షిప్లు ఏమైనాయి, మా ఉద్యోగాలు ఏమైనా చెప్పేసి అడుగుతారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అమలు విషయంలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వాళ్ళు మున్సిపల్లో గద్దెనెక్కాలని చూస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేవలం పసలైనటువంటి కేసును పట్టుకొని, లొటబీసుని కేసును పట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నమే. వాళ్ళు ఏదో హరీష్ అన్న అంటే రాష్ట్ర ప్రభుత్వం అంతా ఏకమవుతాం అనుకుంటారు. కానీ ఏకం కాదు, బగ్గుమంటది. హరీష్ అన్న జోలికి వస్తే చూస్తూ ఎవరు ఊరుకోరు. మరీ ముఖ్యంగా మా యువకులు కానీ